ఇయర్స్ నుంచి దీని మీద పనిచేస్తున్నా కాబట్టి ఒక 3 మాటలు బతుకమ్మ గురించి. ఈ బతుకమ్మ అనేది మెయిన్‌గా ఒక తెలంగాణలోనే గృహిణులు చేసుకునే పండుగ. ఓవరాల్‌గా వాళ్ళ సాంసారిక జీవితం బాగుండాలి, మారిటల్ లైఫ్ బాగుండాలి అనేది మెయిన్ పండుగ ఉద్దేశం. దీనికి ఒక సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఎక్కడి నుంచి అయితే డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుంటాం అక్కడ దీన్ని నిమజ్జనం చేయాలి. ఇందులో ఉండే 1 or 2 పర్టికులర్ ఫ్లవర్స్కు వాటర్ ప్యూరిఫై చేసే గుణం ఉందని చెప్తారు. ఇక మూడో ఆస్పెక్ట్ ఏంటంటే, సరే ఇల్లు, మొగడు, వంట, ఇంకా పిల్లల పోషణ అట్లా సతమతమయ్యే గృహిణులకు ఆ 9 days అంటే ఆడుకున్న నవరాత్రి. సో వాళ్ళు హ్యాపీగా బయటకు రావటం, అంటే వాళ్ళకి ఇష్టమైన చీర కట్టుకోవటం, వాళ్ళకి ఇష్టమైన నగలు వేసుకోవటం, వాళ్ళకి ఇష్టమైన పూలతో ఆడుకోవటం అనేది ఇట్స్ ఆల్సో రిక్రియేషన్. అది కాకుండా ఎంటైర్ ఒక విలేజ్లో అన్ని కులాల నుంచి స్త్రీలను ఒక సామూహికంగా ఒక చోట కనబడే అవకాశం ఈ పండుగ కలిగిస్తుంది. ఇప్పుడు బతుకమ్మకు మాత్రం సిమిలర్గా మీకు ఎక్కడ అంటే ఈవెన్ తెలుగు మాట్లాడే అంటే మన ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ అది బతుకమ్మ లేదు, ఓన్లీ తెలంగాణలో. అంటే ఈ తెలంగాణలో ఉండటానికి ఏంటంటే ఒకటి రీజన్ ఏంటంటే, ఈ చాలాసార్లు ఈ బెల్ట్లో అంటే ఉమెన్ ఓరియంటెడ్ ఇంపార్టెన్స్ క్లిక్ అయిందంటే స్త్రీ సామ్యత ఇంపార్టెన్స్. దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రాణి రుద్రమాదేవి అంటే ఆమె ఫీమేల్ రూలర్ ఉండడం, తర్వాత సమ్మక్క సారాలమ్మ వీళ్ళిద్దరు ఎవరైతే ట్యాక్సెస్కి అగెనెస్ట్ ఫైట్ చేయాలి ఉమెన్ కావటం. మనకు పాత గ్రంథాలలో అంటే పాల్కుర్తి సోమనాథుడు రాసిన పండిత రాజ్య చరిత్రలు కానీ, బసవ పురాణంలో కానీ వీటి ప్రస్తావనలు, ఒక క్రీడాభిరామంలో శ్రీనాథుడు రాసిన క్రీడాభిరామంలో కొంత ఉంది. తర్వాత ఇక కాంటెంపరీ లిటరేచర్ కోసం ఈవెన్ వరంగల్ నవీన్ కూడా మొన్నటి వరకు ఆయన చాలా విషయాలు వరంగల్లో తెలంగాణ గురించి వరంగల్ గురించి రాశాడు. ఆయన కూడా కాలరేఖల్లో మొన్న కొంత బతుకమ్మ గురించి రాశాడు. కాళోజీ మాత్రం ఆయన తెలంగాణలో ఒక బతుకు మీద ఒక పండుగ కూడా ఉంది అని ఆయన దాని మీద ఒక కవిత రాశాడు. అదొకటి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఇక మీడియా వరకు వస్తే ఏదో మొక్కుబడిగా ఎవ్రీ ఇయర్ ఒక ఏదో ఫోటోగ్రాఫ్ ఇంత రైటప్ ఒక 20 yearsలో 7 times నేనే రాశాను. సో అంతమంది ఎక్స్క్లూజివ్ కవరేజ్ కానీ అది కూడా జరగలేదు అది మీడియా వరకు. బతుకమ్మ అంటే బాగున్నప్పుడు గ్రాండ్ ఓవర్ ఆఫ్ ది బతుకమ్మ, దాని బ్యూటీ ఇస్తుంది. తర్వాత ఒక 5 years తర్వాత ఏం మార్పు వచ్చారు, ఇంకో 5 years తర్వాత ఏం మార్పు. ఒక 10 yearsలో ప్రధానంగా జరిగిన మార్పు ఏంటంటే కాయిదా బతుకమ్మలు. ఇది అన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లో రాకుండా ఎక్కడైతే విపరీతమైన కరువు, ఎక్కడైతే డ్రాట్ ఉందో అక్కడైతే వచ్చింది, అందరు చూడకుండా అదైతే వస్తుంది. మెయిన్గా అంటే గునుగు వైట్ ఫ్లవర్, తర్వాత తంగేడు ఎల్లో ఫ్లవర్, ఈ 2 వానలు పడితేనే మొలుస్తాయి. అంటే ఒక బతుకమ్మ పెద్దగా పేర్చాలన్నా నెంబర్ ఆఫ్ బతుకమ్మస్ కావాలన్నా కూడా ఈ ఫ్లవర్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ. సో ఆ పూల వరకు చూస్తే కూడా చాలా వరకు పూలు పోయినాయి. ఒక పెద్ద బతుకమ్మలో పెట్టే బంతి, తంగేడు, గునుగు తప్ప మిగతా రోజులలో ఆడే ఫ్లవర్స్ అన్ని కనబడి. నేను అంటే ఒక ట్రెడిషన్, ఒక పండుగ అనేది ఎట్లా డిస్టర్బ్ అయింది నీటి కొరత వల్ల అనేది నేను మెయిన్గా. ఈసారి వర్షాలు పడ్డాయి చాలా సంవత్సరాల తర్వాత, 7-8 సంవత్సరాల తర్వాత. అయితే నేను వర్షాలు పడ్డ తర్వాత కూడా వానలు లేనప్పుడు బతుకమ్మ, వానల తర్వాత జనరల్లీ బాగా చేసుకోవటము, ఎత్తుగా పేర్చిన అని జరుగుతుంది. అయితే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా పువ్వు తెప్పించి ప్రతిసారి పెద్దగా పేరుస్తారు. అంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను రీసెంట్, గుండా నరసింహరావు అనేది ఒక ఫ్యామిలీ. అయితే వాళ్ళు నేను ఊహించిన దానికన్నా అక్కడ పోతే 12 feet బతుకమ్మ వాళ్ళు వేశారు. దాన్ని 650 kg ఫ్లవర్స్. సో ఈసారి మళ్ళీ షో చేస్తే స్ట్రెంత్ అంటే వానల తర్వాత ఎట్లా వానలు లేనప్పుడు
మోస్ట్లీ నా వర్క్ అంతా క్యాండిడ్ వర్క్, అంటే అన్పోజ్డ్ పిక్చర్స్. సో నేను నా లైఫ్ ఏంటంటే ఒక పడి లేసే ఒకసారి పండుకున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ బాగాలేనప్పుడు ఉంటా, అయినా మళ్ళీ లేస్తుంది. సో ఇప్పటికైనా నాకు ఇదే ఆర్ట్, ఇదే లైవ్లీవుడ్ అయింది కాబట్టి సర్వైవల్పై ఎక్కువ టైం వేస్ట్. వేరే సోర్సెస్, మనీ సోర్స్ అసిస్టింగ్ ఉంటే ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాను.